అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతి దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరాన్పై అతిపెద్ద సైనిక దాడికి అమెరికా అన్ని సన్నాహాలు పూర్తి చేస్తున్నప్పటికీ చివరి నిమిషంలో దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కావడంతో ఆ ప్రమాదం తప్పిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన విషయాలు వెల్లడించారు. లాస్ వేగాస్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ తమ సైనిక బలగాలు తీవ్ర ఒత్తిడి కారణంగానే ఇరాన్ వెనక్కి తగ్గి చర్చల కోసం దిగివచ్చిందని అన్నారు. అమెరికా ప్లాన్ చేసిన భారీ సైనిక చర్యను కొద్దిసేపటికి ముందే ఇరాన్ అధికారులు తమను సంప్రదించి దాడి చేయొద్దని మాట్లాడి సమస్య పరిష్కరించుకుందామని కోరినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అమాయక ప్రజల ప్రాణాలు పోవడం తనకిష్టం లేదని, అందుకే యుద్ధం కంటే దౌత్యపరమైన సంబంధానికే మొదటి ప్రాధాన్యమిస్తానని ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాన్ని సాధించకూడదనే తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించే క్రమంలో గల్ఫ్ సహకార మండలిలోని కొన్ని సభ్య దేశాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాలు ఇరాన్కు యుద్ధ నష్ట పరిహారం దాదాపు 9 లక్షల కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చినట్టు సమాచారం. అయితే సౌదీ మాత్రం ఈ విషయంలో ఇంకా సంకోచిస్తోంది. ప్రాంతీయ భద్రతతో భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్ కూడా ఈ నష్టపరిహారంలో తన వాటా చెల్లించాలని సౌదీ కోరుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ అమెరికాలో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ తమ దేశ రక్షణ కోసం ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.